టమోటా పప్పు, అలాగే క్యారెట్ పప్పు కాకుండా ఇలా తోటకూర పప్పు ఎక్సలెంట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ వేసి నెయ్యి వేసి పప్పు వేస్తే సూపర్ ఉంటుంది. లావు కాడలల్లా తీసేసుకొని ఇలా సన్న కొమ్మల్ని ఆకుల్ని అన్ని కట్ చేసుకొని కడిగి జాలగిన్నెలో వేసి పెట్టుకొని అలాగే 1 కప్పు కందిపప్పు వేసుకొని ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు ఎసురుకు సరిపడా వాటర్ వేసేసుకొని నేను చేసే విధానం అయితే ఇది. 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఇలా వేసేసుకొని అలాగే ఒక 3 టమాటో పళ్ళు వేస్తే మితువు వస్తుంది పప్పు అనేది. చింతపండు ఒక దబ్బ వేసేసుకొని అలాగే తగినంత పసుపు, తగినంత కారము, కొత్తిమీరకు బదులుగా ధనియాలు వేస్తున్నా నేను ఇక్కడ. అలాగే కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకొని 3 విజిల్స్ ఇచ్చేసుకున్నామంటే పప్పు అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈలోపు ఆవిరిపోయేలోపు ఎల్లిపాయ ముక్కలు పొట్టు తీసుకొని అలా కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాతకి ఇప్పుడు పప్పు సాల్ట్ వేసేసి పప్పు వెనిపేసుకున్నాక ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే ఒట్టిమిరపకాయలు పోపు దినుసులు కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకోవడం. ఇదేనండి ఎంతో టేస్టీతో తోటకూర పప్పు రెడీ.